హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను ఈ వీడియో తీసింది కనుమ రోజు అనమాట. అందుకని నాన్ వెజ్ వండుతున్నది వీడియో తీసి మీతో షేర్ చేసుకుందాం సంక్రాంతి ముచ్చట్లు అని చెప్పేసి వీడియో అయితే తీశాను. అందరూ పండుగ ఎలా జరుపుకున్నారు ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి వీలైతే. నేనైతే సూపర్గా జరుపుకున్నాను. ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. మ్యాక్సిమం వంట నేనే చేశానండి. వీడియో కోసం అని చెప్పేసి ఏం కాదు, చేయాల్సి వచ్చింది కొన్ని రీజన్స్ వల్ల, లేదంటే అమ్మే చేసి ఉండేది. ఇంకా చూసారా, ఆనియన్స్, పచ్చిమిర్చి నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను, విడివిడిగా తక్కువ అనమాట వేయటం. ఒక ప్లేట్లోనే అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని నేను అలాగా ఒక్కొక్కటి వేసుకొని కర్రీ అయితే ఫినిష్ చేస్తాను. కనుమ రోజు నేను లైవ్ ఇచ్చానమాట. మార్నింగ్ టైంలో అప్పుడు మార్నింగ్ టైంలో మాది వంకాయ టమాటా కర్రీ అయితే ఆ కర్రీ లైవ్ ఇస్తూ నేను మామూలుగా మాట్లాడుతూ ఉన్నానన్నమాట. మాట్లాడుతుంటే ఒక అతను లైవ్ చూస్తా ఒక కామెంట్ చేశారనమాట, అమ్మ అందరూ ఈరోజు కనుమ కదా, చికెను మటన్ వండుకుంటుంటే నువ్వేంటమ్మా వంకాయ వండుకుంటున్నావా అమ్మ తల్లి అన్నారు. ఇంకప్పుడు ఏం చెప్పానంటే నేను, లేదండి మేము కనుమ రోజు కూడా మార్నింగ్ టైంలో మేము పూజ చేసుకుంటాము అని చెప్పేసి అన్నాను. తెల్లారి మేము చేయాల్సి వస్తుంది, అంటే తెల్లారి కూడా మేము పూజ చేసుకున్న తర్వాత మేము అలాగా నాన్ వెజ్ వండుకుంటాము అన్నమాట అని చెప్పేసి చెప్పాను. ఇంకా తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా చాలామంది కూడా ఇంకా అదే చెప్పారనమాట, ఏంటండి అలాగ మీరు వంకాయ వండుతున్నారు, అలా నాన్ వెజ్ ఏం లేదా అని చెప్పేసి చాలామంది అడిగారు. తర్వాత నాకు అనిపించింది, మా డాడీని అడిగాను, ఏం డాడీ అందరూ ఇలా వండుకుంటున్నారు, మనం కూడా వండుకోవచ్చు కదా అని చెప్పేసి. అంటే వండుకోవచ్చమ్మా, తెమ్మంటావా, కాకపోతే మనకి ఎప్పుడు ఏంటంటే కనుమ రోజు వండుకుంటాము. కనుమ రోజు కూడా నువ్వు అడిగితే చెప్పు తీసుకొస్తాను, నీకు కావాలంటే చెప్పు తీసుకొస్తానని చెప్పేసి అన్నారు. సరే డాడీ తీసుకొనిరా, అందరూ చికెన్ మటన్ వండుకున్నారంట, చికెన్ మటన్ అన్నీ వండుకొని ఫిష్ అన్నీ వండుకున్న వీడియోస్ వస్తున్నాయి తీసుకొనిరా అంటే సరే అని చెప్పేసి నా కోసమే ఓన్లీ, మళ్ళీ వాళ్ళు తినలేదు, నా కోసమే అని చెప్పేసి 1/2 kg తెప్పించారు. నేనైతే ఇంకా వండేసాను. మళ్ళీ నెక్స్ట్ డే కూడా తీసుకొచ్చారనమాట, ఇంకా అందరికి కలిపేసి. ఇంకా నేను అనుకున్న, ఎందుకు డాడీ అందరు తిన్నప్పుడు నాకు ఎందుకు అని చెప్పేసి అన్నాను. అయినా కానీ ఏం పర్లేదమ్మా, నువ్వు ఎప్పుడో ఒకసారి కదా పండగకి వచ్చేది, ఏం కాదు తినేసే అని చెప్పేసి అన్నారు. ఇంకా అలాగా కర్రీ చేసుకుంటా వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా మసాలాలు అవన్నీ వేసుకొని చికెన్ అన్నీ వేసుకొని కొంచెం గ్రేవీ వచ్చేటట్టు నాకు నచ్చినట్టు చేసేసాను. ఇంకా అలాగనమాట. డైలీ లైవ్ ఇస్తున్నానండి, అందరు తప్పకుండా వచ్చి చూడండి. లైవ్ చాలా బాగుంటుంది. మీరు నాతో మాట్లాడితే కంపల్సరీగా మీకు రిప్లై కంపల్సరీగా ఇస్తానండి. ఒకసారి కామెంట్ చేసి చూడండి మాట్లాడి. నేనైతే వెంటనే రిప్లై ఇవ్వటానికి ట్రై చేస్తాను. ఎక్కువగా అయితే మ్యూట్లోనే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఎవ్వరు మాట్లాడటానికి ఉండట్లేదు. కనీసం మీరు అన్నారండి మాట్లాడటానికి, ఎవరో కొంతమంది వస్తున్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నారు. మీరు కూడా రండి, ఒకసారి ట్రై చేయండి. లైవ్ లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నానండి. తిరుపతి వీడియోలు సడన్గా ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే, ఒక అతను అడిగాడనమాట, ఏంటి తిరుపతి వీడియోలు సడన్గా ఆగిపోయాయని చెప్పేసి అడిగారు. అంటే ఆగిపోవటానికి గల రీజన్ ఏంటంటే, ఎడిటింగ్కి కొంచెం లేట్ అవుతుంది. ఇంకా కొన్ని ఎడిటింగ్ చేసి 2-3 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా తర్వాత ఆగిపోయింది. తిరుపతి వెళ్ళిన తర్వాత ఏం చేసామని చెప్పేసి అన్నది ఆగిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. అది మర్చిపోవటం అంటే కుదరలే. ఇంకా వీడియోస్ మీద వీడియోస్ తీయటం సరిపోయింది. అది కాక ఫోన్ స్టోరేజ్ అని ఎక్కువ చూపిస్తుంది. ఐఫోన్ అన్న వాళ్ళకి ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే స్టోరేజ్ ప్రాబ్లమే ఉంటుందండి మ్యాక్సిమం. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కుదరట్లేదు. కంపల్సరీగా ఆ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసేసి తిరుపతి వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేస్తాను కన్ఫామ్గా. నేనైతే ఇక్కడ ఒక పక్క కర్రీ చేస్తూనే మళ్ళీ ఒక పక్క దోశలు పెట్టడంగా ఆగిపోయిందండి. వాయిస్ అంతా స్లోగా బ్రేక్ అవుతుంది, వీడియో కూడా బ్రేక్ అవుతుంది. స్టోరేజ్ ప్రాబ్లం అయితే ఫుల్ అయితే ఉందండి ఐఫోను.
ఇంకా ఇంతేనండి, మేమైతే ఫుల్గా అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము కనుమ రోజు. ఇంకా భోగి రోజు, సంక్రాంతి రోజు కూడా బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా కర్రీ అయితే ఇలా చేశానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒక్కసారి నేను వీడియోలో చూపించినట్టుగా వండి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎక్కువ టైం కూడా లేదు, తక్కువ టైమే ఉంది 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి, అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.